హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి ఈరోజు వచ్చేసి నేను ఏం వండుతున్నానంటే ఈరోజు నేను మిక్స్ బిర్యానీ వండుతున్నానండి. దానికి కావలసిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. ధనియాలు, లవంగాలు, ఇలాచి, ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ కాల్చుకోవడానికి పెట్టుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్ అండి 6 తీసుకున్నానండి. ఇవి కూడా కాల్చి మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు నేను మీకు చెప్పాను కదా కాల్చుకొని నూరుకొని ఉంచుతాని. ఇగో ఇవి కాల్చి నూరించిన ఇది కూడా మసాలా పట్టానండి మిక్సీలో, చూడండి. ఓకే ఇప్పుడు మనము బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మిక్స్ చేసుకుందాం. సాల్ట్ వేస్తున్నామండి 1 చెంచా. మిక్స్ బిర్యానీ అండి, ఇది మిక్స్ చేసుకోవాలి చక్కగా. ఓకే పసుపు వేస్తున్నాం 2 చెంచాలండి. పౌడర్ అండి 2 చెంచాలు. చక్కగా మిక్స్ చేయాలండి. దీన్ని కూడా చాలా చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి. అద్రక్ లహసన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి 2 ప్యాకెట్లు. రెడీమేడే వాడతాం కదా మేము. ఓకే దీన్ని కూడా మిక్స్ చేయాలండి. చక్కగా మిక్స్ చేసుకుంటే చికెన్ మసాలా 2 అండి. వేసుకోవాలి. ఊరించుకున్న లవంగి ఇలాచీలు అవన్నీ అండి. ఇది మీకు కూడా మిక్స్ చేయాలి. ఘాటుగా కమ్మగా టేస్టీ కావాలంటే ఇవన్నీ వేసి మనం చక్కగా కలుపుకోవాలి. ఊరించిన ఉల్లిగడ్డ పేస్ట్ అండి. ఇది చెప్పాను కదా 6 తీసుకున్నాను. ఆనియన్స్ కాల్చాను, మిక్సీ పట్టానని. ఇదేనండి అది. ఓకే దీన్ని కూడా చక్కగా కలిపేయాలండి అందులో. కానీ ముక్క చక్కగా వస్తుంది మనకు, సాఫ్ట్గా కమ్మగా ఉంటుందండి ఇందులో. ఓకే పెరుగు కూడా మిక్స్ చేసేసి కలిపేయాలండి. చాలా మంచిగా మిక్స్ అవుతుంది కదా, బిర్యానీ కూడా టేస్ట్గా వస్తుందండి. ఓకే ఆయిల్ యాడ్ చేస్తున్నాం. ఆయిల్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని 1 గంట రెస్ట్ ఉంచి గ్యాస్ మీద పెట్టాలండి. తర్వాత ప్రాసెస్ మీకు నేను తర్వాత చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ కలుపుకొని 1 గంట ఉంచామండి. ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ మీద పెట్టాము. గ్యాస్ ఆన్ చేయలేదు. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుందామండి. ఓకే స్లో ఉంచుకోవాలి. రైస్ నానబెట్టి ఉంచాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కదా ఇందులో. చూడండి వాటర్ మసిలిందండి, ఎసరు వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేద్దామండి, నానబెట్టి ఉంచిన రైస్. ఓకే యాడ్ చేద్దాం.
ఓకేనే చూడండి. ఇప్పుడు కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. రైస్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తా. ఓకే, మరి కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా అయిందో. ఇప్పుడు సరి కలిపిన తర్వాత దమ్ముకు అవుతుంది. ఇప్పుడు సర్వ్ చేసేటప్పుడు చూపిస్తా. ఓకే, ఇప్పుడు కలిపేసి మూత పెట్టేస్తామండి. ఓకే, దమ్ముకైన తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మన మిక్స్ బిర్యానీ. ఇప్పుడు మనం సర్వ్ చేస్తాం.